నంద్యాల శ్రీ రామకృష్ణ డిగ్రీ కళాశాలలో 1993 నుంచి 1996 సంవత్సరంలో బీకాం చదివిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం తేజస్వి హోటల్లో సందడిగా జరిగింది. గత 28 సంవత్సరాల నుంచి ఇప్పుడు ఏకకాలంలో ఒకే వేదిక పైకి చేరడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఆటపాటలతో చిందులేసి ఉత్సాహంగా గడిపారు. నాటి అధ్యాపకులు మరియు డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ రామకృష్ణారెడ్డి ముఖ్య అతిథులుగా విచ్చేశారు. తమకు విద్యనందించిన అధ్యాపకులను పూర్వ విద్యార్థులు శాలువా, మెమోంటోలతో ఘనంగా సన్మానించారు. కొంతమంది పూర్వ విద్యార్థులు కలిసి ఈ కార్యక్రమాన్ని భుజానికి వేసుకుని ఇంత ఖర్చు పెట్టుకుని ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేయడం, ఎక్కడెక్కడో ఉన్న మా కళాశాల అధ్యాపకుల అందరినీ ఒకే వేదికపైకి తీసుకురావడం సంతోషంగా ఉందని వారు చెప్పుకొచ్చారు. అనంతరం పూర్వపు విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహణకు శ్రీకారం చేపట్టిన చంద్రశేఖర్, నరేంద్రారెడ్డి, ప్రవీణ్, బిజ్జం సుబ్బారెడ్డి, శ్రీరాములు, వరలక్ష్మిలను అభినందించారు. 1993-96 సంవత్సరంలో బీకాం జనరల్ చదివినటువంటి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఈ కార్యక్రమానికి రామకృష్ణ విద్యా సంస్థల చైర్మన్ అయినటువంటి రామకృష్ణారెడ్డి గారు ఇచ్చేశారు. వారితో పాటు అధ్యాపక బృందం డాక్టర్ రామసుబ్బారెడ్డి గారు, శివారెడ్డి గారు, ప్రసాద్ గారు, రమణారెడ్డి గారు, ఎల్లయ్య గారు మరియు మేరీ మేడం వచ్చి ఈ సమ్మేళనంలో పాల్గొనడం జరిగింది. సుమారుగా 43 మంది వరకు 93-96 సంవత్సరంలో బీకాం చదివినటువంటి విద్యార్థులు కలుసుకోవడం అనేది చాలా ఆనందంగా ఉంది. ఈ సందర్భంగా రామకృష్ణ విద్యా సంస్థల చైర్మన్ మాట్లాడుతూ సమాజంలో నైతిక విలువలు పెంపొందించాలని, చిన్న వయసు నుంచే పిల్లలకి సదాచారాలు నేర్పాలని, మన భారతీయ సంస్కృతి సంప్రదాయాలను కాపాడాలని చెప్పడం జరిగింది. మిగతా అధ్యాపకులు తమకు ఈ యొక్క విద్యార్థుల బృందంతో ఉన్నటువంటి అనుభవాలు, వారి యొక్క సలహాలు, సూచనలు చేయడం జరిగింది. వారు ఈ యొక్క విద్యార్థుల ఉన్నతిని, అభివృద్ధిని ఎంతగానో మెచ్చుకొని మరియు ఆనందించి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడం జరిగింది. అందరికీ నమస్కారం. మేము 1993-96 మధ్యలో శ్రీ రామకృష్ణ డిగ్రీ కాలేజీలో బీకాం జనరల్ చదివి ఉన్నాము. సుమారు 28 సంవత్సరాల తర్వాత కొందరి యొక్క కోఆర్డినేషన్తో మేమందరము సుమారు ఒక 40 నుంచి 45 మంది పూర్వ విద్యార్థులం అందరము సమ్మేళనం జరిగింది. దానికి కర్తలు కర్మక్రియ ఎవరంటే చంద్రశేఖర్ గారు, నరేంద్ర రెడ్డి గారు మరియు లేడీస్ వరలక్ష్మి గారు, రాధా గారు తదితరులు అందరి కోఆపరేషన్ తో మేము ఈరోజు ఈ సమ్మేళనంలో పాల్గొనడం జరిగింది. దానికి ఫస్ట్ మా అనుభూతి ఏం తెలియదు, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మా అనుభూతి చాలా చెప్పలేని విధంగా ఉంది. అదే ఒకటి, మా గురువు గారు మమ్మల్ని చాలా మా అభ్యున్నతిని కానీ మా పరిస్థితులను చూసి చాలా ఆనందించి వారి యొక్క చల్లని దీవెనలు కూడా మాకు అందించారు, మంచి సలహాలు ఇచ్చారు. దాంతో పాటు మేము ఎప్పుడో 28 సంవత్సరాల తర్వాత కలిసినాము కాబట్టి ఎవరెవరు ఏం చేస్తున్నాం ఏం కదా కొంత ఆనందంగా గడపడము. ఈ సమ్మేళనం వల్ల మాకు కూడా నూతన ఉత్సాహము, ఎన్నో అనుభవాలు, ఇంకా ఎన్నో తెలుసుకోవాల్సినవన్నీ తెలుసుకున్నాము. ఈ యొక్క సమ్మేళనానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ.